యేసయ్యా మీకు వందనాలయ్యా. ఈరోజు మేము సండే స్కూల్లో వచ్చి ఉండగా మమ్ములను దర్శించండి. మీ తోడై మమ్ములను నడిపించండి. మంచి బుద్ధి, మంచి జ్ఞానం మాకు దయచేయండి యేసయ్యా. తండ్రి, మేము నీకు ఇష్టంగా జీవించినట్లు మమ్ములను దీవించుమని, సహాయం చేయమని, మీ ఆత్మచేత నింపుమని యేసయ్య నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోమ్. పోయిన వారం కంఠస్థ వాక్యం, మా కుమారుడా నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము. సామెతల గ్రంథం 3:1. గట్టిగా క్లాప్స్. అందరికీ షలోమ్. నా కుమారుడా నా ఉపదేశములను మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. సామెతల గ్రంథం 3:1. గట్టిగా క్లాప్స్ కొట్టండి రా. అందరికీ షలోమ్. నా ఉపదేశము మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. సామెతల గ్రంథం 3:1. గట్టిగా క్లాప్స్. అందరికీ షలోమ్. ఇవాళ కండక్ట్ వాక్యం, నా కుమారుడా నా ఉపదేశము మరొకము. సామెతల గ్రంథం 3:1. వెరీ గుడ్. గట్టి క్లాప్స్. అందరికీ షలోమ్. కంఠస్థ వాక్యం, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. సామెతల గ్రంథం 3:1. గట్టిగా క్లాప్స్. అందరికీ షలోమ్. నా కుమారుడు నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము. సామెతలు 3:1. వెరీ గుడ్. గట్టి క్లాప్స్. హల్లెలూయా. పోయిన వారము కంఠత వాక్యము, నా కుమారుడా నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. సామెతల గ్రంథం 3:1. ఈరోజు కంఠత వాక్యము, నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. సామెతల గ్రంథం 4:10. ఈరోజు మనము ప్రభువు నేర్పిన ప్రార్థనను మనం నేర్చుకోబోతున్నాం. మత్తయి సువార్త, మీకు అందరికీ నేను చిన్న బైబిల్, న్యూ టెస్టిమెంట్ బైబిల్ ఇచ్చాను కదా, ఆ బైబిల్ని మీరు తెరిచినట్లయితే మత్తయి సువార్త 6:9 మనం చదువుకుందాం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించి యున్న ప్రకారము మా రుణమును
క్షమించుము మమ్మును శోధనలోకి తేక దుష్టుడి నుండి మమ్మును తప్పించుము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుండి 14 వచనముల వరకు. వచ్చే వారము ఈ ప్రార్థన నేర్చుకొని వచ్చిన వాళ్ళకు మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను కనుక నేర్చుకొని వస్తారా? ఓకేనా? 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 గట్టిగా గట్టిగా పాడాలి. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బతికేస్తానయ్యా. నేను ఉండాలేనయ్యా, నేను బతకాలేనయ్యా, నేను తోడే లేకుండా ఉండాలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, ఆరాధిస్తూ బతికేస్తానయ్యా. సత్యమైన నిత్య జీవమిచ్చేవాడవు, క్రూరమైన జీవితం మార్చువాడవు. గట్టిగా నీ ధైర్యం నా వెనుక ఉంది, నీ మార్గం నా ముందు ఉంది. అడుగు తడబడదు, భయపడదు. క్లాప్స్. సత్యమైన నిత్య జీవమిచ్చువాడవు, క్రూరమైన జీవితం మార్చువాడవు. ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. క్లాప్స్. యెహోవాను సన్నతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తములకు తల వంచికే, తన చిత్తములకు తల వంచికే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను క్లాప్స్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. క్లాప్స్. నీవుంటే నాకు చాలు యేసయ్యా. ఈ పాట నేర్చుకొని వచ్చే వారం అందరం కలిసి పాడదాం. ఓకేనా? నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. క్లాప్స్ కొడుతూ. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానే
యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. గ్రాప్స్ పడుతూ గట్టిగా మళ్ళీ ఒకసారి. నీ మాట మహాపరిశుద్ధుడైన యేసయ్యా ఇంతవరకు తోడై మాకు చక్కటి ప్రార్థన, చక్కటి పాటలు, చక్కటి వాక్యాన్ని నేర్పించినందుకు వందనాలయ్యా. ఈ వాక్యాలను, పాటలను కంఠస్థం చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని మహిమపరుస్తూ ఈ చిన్న వయసు నుండే మీకు ఇష్టంగా జీవించే కృపణీయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ షలోమ్.